దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుని పిల్లరా, ఒక వాక్య భాగాన్ని చదువుకొని ఉపదేశాన్ని కొనసాగించుకుందాం. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 31వ వచనం. మీరు చేరి మీరు దేవుడైన యెహోవా మీకు ఇచ్చుచున్న దేశమును స్వాధీనపరుచుకొనుటకు ఈ యొర్దానును దాటబోచున్నారు. మీరు దానిని స్వాధీనపరుచుకొని దానిలో నివసించెదరు. దేవుడు ఇస్తానన్న వాగ్దానంలోకి వెళ్ళడానికి యొర్దాను ఒకటి ఉంది, అది దాటుతారు అని చెప్తున్నాడు, అందులో నివసిస్తారని చెప్తున్నాడు. ఆ విధంగా ఇశ్రాయేలుకి చేశాడా లేదా? స్తోత్రం చెప్పండి దేవుని గట్టిగా. ఇశ్రాయేలీలని ఐగుప్తు నుంచి విడిపించి నడిపించుకుంటూ ఏదైతే వాగ్దాన దేశం ఇస్తానన్నాడో అందులో చేర్చడానికి యొర్దాను దాటించి నివసింప చేయడానికి దేవుడు కృప చూపించాడు. నీ బ్రతుకు దినములలో దేవుడు నీకు చేసిన వాగ్దానం ఫలింపులోనికి నడిపించడానికి ఎప్పుడు నీకు వాగ్దానం చేయలేదా? ప్రతి విషయంలోనూ, ప్రతి మాట్లాడుతున్నప్పుడు కూడా దేవుడు నీతో చేస్తున్న వాగ్దానం నీలో ఫలింప చేయటానికి ఈ పూట కొన్ని మాటలు నీ దృష్టి తీసుకొస్తుంది. యొర్దాను దాటబోచున్నారు అని మాట్లాడుతుంది కదా వాక్యం. యొర్దాను దాటే ముందు దేవుడు వీళ్ళకి ఏం చెప్పాడు? యొర్దాను అంటే శ్రమలో. ఒక ఆత్మీయ కోణంలో నువ్వు ధ్యానించగలిగితే కనాను పరలోకం. ఆలకించండి, ఈ లోకాన్ని దాటితేనే కదా నువ్వు పరలోకానికి వెళ్ళేది. ఈ లోకాన్ని జయిస్తేనేగా. ఈ లోకానుసారమైన బ్రతుకులో నువ్వు అక్కడ నిలబడిపోయి ఉంటే నిన్ను దాటించడానికి ప్రభు మాట్లాడుతున్నాడు. స్తోత్రం చెప్దేవానికి. హల్లెలూయా. బిడ్డలారా, యొర్దాను దాటబోచున్నారు అన్నాడు. దాటే ముందు ఏం చేయమని చెప్పాడు ఆయన? గబగబా మీరు చదవగలిగితే యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం. మీరు స్వాధీనపరుచుకొనుటకు మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చుచున్న దేశమును స్వాధీనపరుచుకొనబోవుటకై 3 దినములలోగా మీరు ఈ యొర్దానును దాటవలెను గనుక ఆహారమును సిద్ధపరచుకొనుడి. ఏంటంట? ఆహారమును 3 రోజులు వెళ్ళిపోతారు. ఇక ఈ 3 దినములలోగా ఆహారమును సిద్ధపరచుకొనుడి అంటున్నాడు. స్తోత్రం చెప్పండి దేవునికి. సిద్ధపరచుకోవడానికి ఇశ్రాయేలుకి ఎక్కడ ఆహారానికి కరువైపోయింది? తెల్లారగానే మన్నా కురిసేస్తుంది కదా, అంటే అడిగిందాన్ని ఇచ్చేస్తున్నాడు కదా. మరి సిద్ధపరచుకో ఆహారాన్ని అని చెప్తున్నాడే. ఆత్మీయ ఆహారం సిద్ధపరచుకునే విధానంలో సిద్ధపడు అంటున్నాడు వాళ్ళని. హల్లెలూయా. బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఆలకించండి. ఈ పూట నీ చేసిన వాగ్దానంలోనికి నీ జీవితంలో నెరవేరాలి అంటే, ఇశ్రాయేలీయుల వాగ్దానం నెరవేరటానికి యొర్దాను ఏ విధంగా దాటారో ఈ పూట ఆత్మీయ కోణంలో నువ్వు ఆలోచించగలిగితే నువ్వు అందిపుచ్చుకోవడానికి నీతో మాట్లాడుతున్న ఒక ఉపదేశం ఇది. నీకు చేసిన వాగ్దానం సంపూర్ణంగా నెరవేర్చగలిగిన దేవుడి సన్నిధిలో నువ్వు ఉన్నావు. స్తోత్రం చెప్పు దేవునికి. హల్లెలూయా. బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఆలకించండి. ఆహారాన్ని అంటే మూట కట్టుకోవాలా? ఏ ఆహారమై ఉండాలా? యేసుబాబు అంటాడు కదా మత్తయి 4:4లో, ఈ రొట్టెల వల్లనే కాదు దేవుని మాట వల్ల బతుకుతారని. స్తోత్రం చెప్పరే. అంటే ఏముండాలి మనలో? ఉపదేశం. హల్లెలూయా. ఉపదేశం నీలో ఉంటే ఈ లోకాన్ని నువ్వు జయిస్తావు. వాక్యానుసారము బతకడానికి ఒక తీర్మానంలోనికి వస్తావు. నువ్వు దేవుని సన్నిధిలో వింటున్న మాట ప్రకారం లోబడి బతుకుతుంటే లోకాన్ని దాటగలుగుతావు. ఈ లోకానుసారమైన క్రియలలో నుంచి విడిపించబడటానికి ఏది అవసరమై ఉండాలి? ఆత్మీయ ఆహారం. రొట్టెలేనా? అసత్యానికి దూరంగా, అప్రమాణిక కనుక జీవితానికి దూరంగా బతకటానికి ఏది నీలో ఉండాలి? ఆత్మీయ ఆహారం ఏమై ఉండాలా? రొట్టెలేనా? దేవుని ఉపదేశం నీలో ఉంటే ఈ లోకాన్ని నువ్వు దాటగలుగుతావు. హల్లెలూయా. యొర్దాను ఎంతో శ్రమకు కారణం అది ఒక ప్రవాహం. అంటే ఈ లోకం అంత బలమైంది, కానీ నా ప్రభు ఉపదేశం నీలో ఉంటే జయించేస్తావు. నీకిస్తానన్న వాగ్దానానికి దగ్గరగా వెళ్తావు. ఉపదేశము ద్వారా ప్రతి వ్యతిరేక క్రియ విడిపించబడుతుంది. స్పష్టంగా మాట్లాడతాడు కదా. ఆ ఆహారమైన అనేది బైబిల్ గ్రంథమైన నుంచే ఒక మాట మీ దృష్టి తీసుకొస్తాను బిడ్డ. 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం చదవండి. అయితే యెహోవా దూత 2వ మారు వచ్చి అతన్ని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయమని చెప్పాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు
బలము చేత 40 రాత్రింబవళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతమని పేరు పెట్టడిన హోరేబునకు వచ్చి. ఎవరైనా? ఏలియా తన జీవితంలో ఈ ఆత్మీయ పోరాటంలో అలసిపోయి ఒక చోట కూలబడిపోయినప్పుడు సర్వశక్తివంతుడైన దేవుడు బలపరుస్తున్న విధానం, ఈ లోకానుసారమైన ఆహారంను సిద్ధపరిచే విధానంలో, ఈ శరీరానికి ఆహారం అవసరమే, కానీ నీ ఆత్మకే వాక్యం. దాన్ని తగలడకుండా ఉండటానికి, దేవుని చేత అంగీకరించబడి ఆయన కొనియాడబడే విధానంలో మనం ఉండటానికి ఎంతో. ఇక్కడ 40 రోజులు ప్రయాణం చేయడానికి ఒక పూట తిండి సరిపోద్దా? మరి 40 రోజులు ఎట్లా వెళ్ళాడు ఆయన? మనిషే కదా. అంటే ఏది అవసరం? ఈ లోకాన్ని జయించడానికి, నీకు ఇచ్చిన వాగ్దాన నెరవేర్పులోనికి నువ్వు నడవటానికి ఏది అవసరం? నీకు ఉపదేశం. సామెతలో పెద్ద జ్ఞాని కదా సొలొమోను ఏమంటాడు? ఉపదేశం మాత్రమే ఆయనను సురక్షితంగా బ్రతికిస్తుంది. కీడు వస్తున్నా సరే నీకు నెమ్మది కలగజేస్తుందండి. స్తోత్రం చెప్పండి దేవుని. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఇది జ్ఞాపకం చేశానంటే, ఒక పూట తిండి తింటే మనం చూడండి 2 రోజులు ఉంటే 2 రోజులు ఉండగలుగుతామా? బిగబడితే ఉంటామే. 3వ రోజున 40 రోజులు ఒక పూట తిని ఉండాలంటే ఉండగలుగుతామా? అలాగని ఏం సిద్ధపరిచి 40 రోజులు ఎక్కడికి వెళ్ళాడైనా? దేవుని హోరేబు పర్వతమే దేవుని ప్రత్యక్షతను కనుగొన్నాడు. వెళ్ళి ఆ ఆత్మీయ నడిపింపు మనలో ఉంటే ఈ లోకాన్ని దాటేస్తాం బిడ్డ. నీకు చేస్తున్న వాగ్దానం జీవితంలో పొందుకోవడానికి దేవుడు నీతో మాట్లాడుతాడు. గమనించిపోట 10 ఏళ్ళు అయిందయ్యా, ఇంకా నా జీవితంలో ఇదే పరిస్థితి ఉన్నాయి. ఉపదేశంలో ఉన్నావా? దేవునికి లోబడి బతుకుతున్నావా? ఇంకా కొంత సమయం గడిచిపోతుంది ప్రభువా, నాలో నెలవేరలేదు. నువ్వెక్కడున్నా? నువ్వు ఏ స్థాయిలో ఉంది మన జీవితం? ఏ పరిస్థితిలో బ్రతుకుతున్నావు? ఒకసారి ఆలోచించు బిడ్డ. 40 రోజులు ఒక పూట భోజనం చేసి నడిస్తే దేవుణ్ణి ఎదుర్కొన్నాడు. హల్లెలూయా. మరి నీకు చేసిన వాగ్దాన్ని ఎదుర్కోవటానికి ఉపదేశం అవసరం. నీకు ఇశ్రాయేలు యోర్దాను దాటటానికి, అది దాటితేనే వారికి దీవెన. ఈ లోకాన్ని జయించే విధానంలో నీ ఆత్మీయ స్థితిని పెంపొందించుకోవటానికి దేవుని ఉపదేశంలో నువ్వు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. బిళ్ళారా, ఏది అవసరం మనకి? యేసుబాబు స్పష్టంగా చెప్పేశాడు మత్తయి 4:4లో. ఏంటది? రొట్టెల వల్లనే కాదు, దేవుని మాట వల్ల బతుకుతారు. స్తోత్రం చెప్పరే. మరి అది నీలో ఉంటే నీ వాగ్దానాన్ని పొందుకుంటావు. వాగ్దానం చేసాడు దేవుడు, ఇంకా జరగలేదనే ముందు నువ్వెక్కడున్నావు ఒకసారి ప్రశ్న వేసుకో. ఇంకా కుప్పతొట్టు దగ్గరే ఉన్నావా? ఇంకా దేవుని వెతికే విధానంలో, దేవునికి అంగీకారమైన స్థితిలో బతకడానికి ఇంకా ఏం సమర్పణ లేని స్థితిలోనే నామకార్థంగా బతుకుతే కుదరదు బిడ్డ. హల్లెలూయా. వారి వాగ్దానాన్ని పొందుకోవడానికి ప్రవాహానికి అడ్డుపడిపోతున్నారు. వారికి చేసిన వాగ్దానం పొందుకోవడానికి దాటడానికి సిద్ధపడిపోయారు. 3 దినములకు ఆహారం సమకూర్చుకోవడానికి ఏంటి? మరలా తిరిగి ప్రభువుని, ఇంకా మాలో ఏముందయ్యా? మాకిస్తున్న వాగ్దానాన్ని పొందుకోవటానికి మేము శుద్ధి చేసుకుంటున్నాం ప్రభువా, బలపరచబడుతున్నామయ్యా. నీ వాక్యం మాలో ఉండాలి. నీ కష్టం వచ్చినప్పుడు ఏది గుర్తు రావాలని చెప్తాను మీకు? వాక్యమే. దేవుని ఉపదేశం నీకు గుర్తు రావాలి. అది గుర్తు రావాలంటే నువ్వు ఎక్కడ ఉండాలా? దేవుని సన్నిధిలో ఆయనకు లోబడిపోయి ఉండాలి. ఆయన మాటను వినగలిగిన శక్తితో, నీ ఉపదేశం నాకు కావాలి ప్రభా అని అడగాలి. పదే ఎందుకు చెప్తాడు? చెవి గలవాడు ఆత్మ చెప్పుచున్న మాట వినుగా, కానీ నువ్వు మూసుకుని కూర్చుంటే కుదరదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన బోధకు నువ్వు అంగీకారంగా బతికితే నీ ఆత్మీయ ప్రయాణంలో నీకు దేవుడి చేసిన వాగ్దానం నెరవేరుతుంది. సుమియోన్ అంటాడుగా, ఏమంటాడు సుమియోన్ని? సుమియోనో, ఆ లోక రక్షణ చూసే వరకు కూడా నువ్వు చనిపో అంటాడు లూకా సువార్త 2లో. హల్లెలూయా. మరి నీకు చేసిన వాగ్దాన్ని నువ్వు చూడకుండానే గతించిపోతావా? ఆ దేవుడు కాదుగా, నీకు ఇచ్చి తృప్తిపరుస్తానన్న దేవుడేగా. హల్లెలూయా. బిడ్డలారా, అందుకని నువ్వు పొందుకోవడానికి ఏం చేయాలో ఉపదేశంలో ఉండాలి. 2 యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరుచుకొనుడి అని జనులకు ఆజ్ఞ ఇచ్చిన. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నాకు చాలా ముచ్చటేసుకొస్తుంది బిడ్డలారా ఈ మాట. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుతం కార్యములను చేయును. రేపే ఇశ్రాయేలు పక్షాన్ని చెప్తున్న మాట రేపే.
కానీ అంతకుముందు ఏం చెప్తున్నాడు తర్వాత? మిమ్మల్ని మీన్ని పరిశుద్ధపరచుకోండి, శుద్ధి చేసుకోండి. స్తోత్రం చెప్పండి దేవునికి. మరి అద్భుతాల కోసం మనం ఎక్కడికి పరిగెడుతున్నాం? నీ ముందుంది, నువ్వు శుద్ధి చేసుకో, నువ్వు దేవునికి అంగీకారంగా బతుకు, ఉపదేశంలోనికి రా, ఆయన నీ ముందు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని ఒక అద్భుతమైన కార్యం చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు అని నీతో వాక్యం మాట్లాడుతుంటే మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఎక్కడికి వెళ్తున్నాం? ఎవడ గుడ్డ మొక్కిస్తానంటే అక్కడికి, ఎవడ అట్టిపొండిత్తి పిల్ల పుడతానంటే అక్కడికి, ఎవడ నెత్తి మీద నూనె చేపెట్టి ప్రార్థన చేస్తే అద్భుతం జరుగుతుంటే అక్కడికి. యేసుబాబు వాక్యం ఏం చెప్తుంది నీకు? రేపే నీకు అద్భుతం చేస్తాను నీ ఇంట్లో, నిన్ను నువ్వు శుద్ధి చేసుకో. మనమేమో పెంట కుప్ప దగ్గరుండి దేవుని దగ్గరకు రాలేక లోకానుసారమైన ఆశలన్నీ క్రియలన్నీ మనలోనే పెట్టుకుని ఏది చంపక నా దేవునికి అంగీకారంగా బతక ఒక అద్భుతం కావాలంటే ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది బిడ్డ. అద్భుతం నీ ముందు ఉంచుతున్నాడు ఆయన. హల్లెలూయా. నీ కుటుంబంలో ఒక అద్భుతం అంటే ఏంటి? నువ్వు ఊహించింది. నువ్వేమంటావు? ప్రభా, ఈ బాధ తొలగిపోతే చాలయ్యా అని ఒక ఆశ ఉంటుంది. కానీ నా ప్రభు చేస్తే, ఒక అద్భుతం చేస్తే బాధను కాదు, అంతకు మించిన సంతోషం దాంతో నింపుతాడు. హల్లెలూయా. ఏదో చిన్న ఉద్యోగం వస్తే చాలయ్యా అనే స్థాయి నీదై ఉంటే నా ప్రభువు చేసే అద్భుతం దాన్ని నువ్వు ఊహించలేవు. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఆలకించు బిడ్డ. అద్భుతం నీ ముందు ఉంచుతున్నాడు ఆయన. ఎందు నిమిత్తం నువ్వు ముందు శుభ్రపడు, నువ్వు పాపాన్ని విడిచిపెట్టే, ఒక సిద్ధపాటులోనికి రా, ఒక సమర్పణలోనికి రా, ఒక ఉపదేశంలోనికి రా, ఆయన మాటకు లోబడిపో, ఆయనకు అంగీకారంగా బ్రతకడానికి లోకాన్ని విడిచిపెట్టే, లోకానుసారమైన వ్యతిరేకతలన్నిటిని వదిలేయి, ఒక కుట్రపూరితమైన జీవితానికి సమాధి కట్టు. నా ప్రభు నిన్ను పిలుస్తున్నాడు ఒక అద్భుతం చేయటానికే, ఒక అద్భుతమైన స్థితి చేయటానికి. ఇంకా నేను దిగజారిపోయినానయ్యా, ఎన్నిక లేకుండా ఉన్నాను. కానీ ప్రభు అంటున్నాడు రేపే నిన్ను నువ్వు శుద్ధి చేసుకుంటే. బైబిల్ గ్రంథం నుంచి ఒక మాట చెప్పనా? అద్భుతం ఎలా ఉంటుందో. ఆదికాండం 35:5 వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయము వారు చుట్టూ ఉన్న పట్టణముల మీద నుండిన గనుక వారు యాకోబు కుమారులను తరమలేదు. బిడ్డలు గమనించండి, యాకోబు ఎన్నో సందర్భాలు మీకు జ్ఞాపకం చేసిన తన కుటుంబాన్ని, తన కలిగిన సంతతిని, తన బిడ్డలను, చిన్న చిన్న పిల్లలను ఒక్కడిగా గువ్వలాగా కూర్చొని మూలుగుతూ ఏడుస్తున్న సందర్భం. ఒక ప్రాంతమే వారి మీద తిరగబడిపోవడానికి సిద్ధపడిపోయిన సమయం. ఏం చేయాలో తెలియక ఈ మార్గంలో వెళ్ళడానికి ఎలా ప్రభు అని ఒక మూలుగుతున్న పరిస్థితిలో సర్వశక్తివంతుడైన దేవుడు ప్రత్యక్షమై ఆయన వాక్ ఆయన దగ్గరికి వచ్చి తనతో మాట్లాడతాడు. నిన్ను శుద్ధి చేసుకో, నిన్ను శుద్ధి చేసుకుని బయలుదేరి అంటాడు. అంతే, ఒక్క మాటకు లోబడిపోయి తనతో కూడా ఉన్న వారందరినీ కూడా అన్యాచార క్రియలన్నిటినీ కూడా అక్కడే మస్తిక వృక్షం క్రింద సమాధి కట్టి వారి చెవి పోగులతో సహా తీసి అక్కడ కప్పెట్టేసి సమాధి చేసి దేవునికి అంగీకారంగా బయలుదేరి వెళ్ళిపోతాడు. స్తోత్రం చెప్పండి దేవుని గట్టిగా. ఆ వెళ్ళిపోతున్న సందర్భంలో ఏ పట్టణమైతే వీరి మీద తిరగబడద్దు అనుకుంటాడో, ఒక కుటుంబమే, ఏ పట్టణం వీరి మీద తిరగబడుతుంది అనుకుంటాడో ఆ పట్టణం మీదకి దేవుని భయం వచ్చిందంట. అద్భుతం అంటే అట్లా ఉండాలి. ఒక కుటుంబం వెళ్తుంటే ఒక ప్రాంతం భయపడిపోతామంటే అద్భుతం కాదు అది. ఒక రాజు ఒక కుటుంబం నడుచుకుంటూ వెళ్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి జీవము కలిగిన దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఒక అద్భుతాన్ని చేయటానికి. నిన్ను నువ్వు శుచి చేసుకుంటావా? నీవు నీ ఆచారాలు, నీ అవిధేయత నా ప్రభువుకి దగ్గర చేయక దూరపరుస్తున్నాయా? ఏంది కావాలనుకుంటున్నావు బిడ్డ? దేవుడు నీతో మాట్లాడుతున్న గమనించగలిగి అప్పచేసుకోగలిగితే, ఆయన చేతిలోనికి నువ్వు రాగలిగితే ఒక్కటే కుటుంబం అల్లాడిపోతున్నాడు అక్కడ కూర్చున్నాయి. చిన్న పిల్లలు, గోత్రకర్తలు. హల్లెలూయా. ఇంకొక మాట చూద్దాం చూడండి. అదే 35:9 యాకోబు పద్దనరామము నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతను ఆశీర్వదించిన. హల్లెలూయా, హల్లెలూయా. అది కాదు అద్భుతం. ఆయన ప్రయాణమై ఆయన మాట విన్నాడు, ఉపదేశంలోకి వచ్చాడు. అయ్యో, నా దేవుడి మాట వచ్చింది, ఇక నాకు ఈ ఆచారం అన్నింటినీ కాదు, ఈ విధంగా బతకడానికి లేదు, ఆయనకు లోబడిపోవాలి. ఎవడరా నా చుట్టూ ఉన్నాడు, ఏ ఆచారాలు ఉన్నారు, ప్రతి ఒక్కరు ఇడిచిపెట్టండి
అని దాసరితో కూడా సైతం అందరినీ శుచిపరిచి శుద్ధీకరించి నడుస్తున్న సందర్భంలో ఎప్పుడో ఉపదేశంలోకి వచ్చేసాడు యాకోబు. హల్లెలూయా. అంటే దేవుని మాటకు లోబడిపోయాడు. ఇక పక్కన భయం కనబడతలే ఆయనకి. నా తండ్రి నాతో మాట్లాడాడు, స్తోత్రం చెప్తామనికి. నా దేవుడు నాతో మాట్లాడి నేను బయలుదేరుతుంటే ఆ పట్టణం అంతా భయంతో వణికిపోతున్న సందర్భంలో ఆ బయలుదేరిన పరిస్థితిని బట్టి సర్వశక్తిమంతుడైన దేవుడే తనకు ప్రత్యక్షమై, హల్లెలూయా హల్లెలూయా. ఆ మాట అంటే ఆయన ప్రత్యక్షత నీకు దొరుకుతుంది. ఆయన స్వరమును వినగలుగుతావు, ధైర్యపరచబడతావు బిడ్డ. ఒక అద్భుతం చూడగలుగుతావు. నువ్వు ఊహించిన కార్యం దేవుడు నీలో చేయాలంటే నిన్ను నువ్వు శుచి చేసుకో. రేపే అని మాట్లాడుతున్నాడే. అప్పటి వరకు 3 దినములలోగా ఆహారంతో నింపబడి ధైర్యపరచబడి నడవటానికి సిద్ధపడి యోర్దాను దాటానికి సిద్ధపడి వస్తున్న సందర్భంలో మరలా యెహోషువ తనతో మాట్లాడుతున్న మాట, రేపు ఒక అద్భుతాన్ని చేస్తున్నాడు మీ దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. యాకోబు జీవితంలో జరిగిన ఆ అద్భుతాలు మన జీవితంలో జరగాలంటే నిన్ను నువ్వు పవిత్రపరుచుకోవాలి. నా ప్రభువు దగ్గరగా ఉండాలి. ఆయన పరిశుద్ధుడు. హల్లెలూయా. వదిలిపెట్టే బిడ్డ ఇంకేమున్నాయి? సగం జీవితం అయిపోయిందిగా, సగం పైన ఇంకేమున్నాయి? ఇంకా ఆయన ఆయన దీవెన మనం పొందుకోలేదు. ఆయన వాగ్దానాలు మనం లేము. ఇంకా మన ఇచ్చింది మన కళ్ళతో చూడలేదు అని ఒక ఆలోచన నీకుంటే నిన్ను నువ్వు శుచి చేసుకో. కార్యం చేసేది ప్రభు. హల్లెలూయా హల్లెలూయా. ఇంకొక మాట చదివి వినిపిస్తాను చూడండి. ఆదికాండం 35:11. మరియు దేవుడు, నేను సర్వశక్తి కలిగిన దేవుడును, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనముల సమూహమును నీ వలన కలుగును, రాజులను నీ గర్భవాసమున పుట్టెదరు. మొదటిది ఏమన్నాడైనా? ఆ ప్రాంతానికి భయం కలిగించాడు యాకోబు నడుస్తుంటే. 2, ఆయన ప్రత్యక్షమై మరలా ఆశీర్వదించాడు. 3, ఆయన కలిగిన సంతతి ఎట్లా ఉంటుందంట? భూములు పరిపాలించే రాజులంట. హల్లెలూయా హల్లెలూయా. ఆ పరిస్థితుల్లో బ్రతికించడానికి, అంతటి అద్భుతాలు చేయటానికి, జరగటానికి ఏం చేశాడు యాకోబు? దేవుని మాటకు లోబడిపోయి నడుస్తున్న సందర్భంలో అంచెలంచెలుగా మురిసిపోయిన దేవుడు ఎన్ని కార్యాలు చేశాడు బిడ్డ. మరి మన పట్ల చేసిన వాగ్దానంలో నువ్వు నడవటానికి నీకు ఏం అవసరమై ఉండాలా? దినము వాక్యమైన ఉదక స్థానముతో నువ్వు శుద్ధీకరించబడి దేవునికి లోబడిపోతూ ఉంటే నీ కుటుంబం పరిమళిస్తూ ఉంటుంది. ఆ పరిస్థితులు మనం లేక వ్యతిరేకతమైన మనసుతోనూ అవిధేయతతోనూ దేవునికి దూరంగా బతుకుతున్న కొందరు సందర్భాన్ని బట్టి కుమిలిపోతూ ఉంటారు. చాలా జాగ్రత్త. నా ప్రభు నీతో మాట్లాడుతున్న మాటకు నువ్వు అవకాశం ఇవ్వలేకపోతే సర్వశక్తివంతుడైన దేవుని కృప దూరంగా ఉంటుంది. ఏమంటాడు లోతునే? నానా ఇక్కడుండు, ఈ పర్వతం మీద ఉండి అంటాడు లోతునే. అట్ట కాదయ్యా నేను అక్కడ ఉంటా అంటాడు. ఏమైపోతాడు? ఆయన నిన్ను బలవంతం పెట్టాడు. నిన్ను దీవించడానికి ఆయన చేతులు సాచి ఉన్నాయి. కానీ ఆయన మాటకు లోబడిపోతే చాలు. అంతటి భయంకరమైన పరిస్థితిలో, కుప్పకూలిపోతున్న పరిస్థితిలో దేవుడి మాటకు నువ్వు బయలుదేరాకోబా నేను శుభ్రపరచుకున్నాడు. అంతే, మొత్తం విడిచిపెట్టేశాడు. దేవుడే ఆయనకి తోడైన. అట్లాంటి అద్భుతం నువ్వు జరగాలంటే, ప్రభు ఆయనకి దగ్గరగా ఉండాలి అంటే మొదటిది ఉపదేశంలో ఉండాలి, వాక్యాహారంలో నువ్వు ఉండాలి. 2, నిన్ను నువ్వు అనునిత్యము శుద్ధీకరించుకోవాలి. వాక్యానికి దగ్గరగా ఆయన వెలుగులో ఉండటానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆ పరిస్థితుల్లో నువ్వు ఉంటే రేపే, సంవత్సరానికి కాదు, ఇప్పుడు నువ్వు సమర్పణ కలిగి ఉంటే, నా ప్రభు నీకు దగ్గరగా మాట్లాడుతున్న మాటకు లోబడిపోతే, ఇంకా రాజీ లేని బతకటానికి నువ్వు సిద్ధపడితే, నా ప్రభువే ఆధారం చేసుకునే విధానంలో ఉంటే ఒక అద్భుతం చేయగలిగిన. నీవు ఎక్కడికో పరిగెలటక్కర్లా, ఎవడో నెత్తిమి చేయటక్కర్లా, ఎవడో గుడ్డముక్కలు ఇవ్వలక్కర్లా. నిన్ను నువ్వు శుద్ధీకరించుకోసాల. మొదటిది ఉపదేశం నీకు అవసరం. ఈ లోకానుసారమైన ఆహారం కన్నా వాక్యానుసారమైన బ్రతకడానికి ఉపదేశంలో నువ్వు ఉండాలి. హల్లెలూయా. 2, నీకు చేయబోయే అద్భుతాన్ని నువ్వు అందిపుచ్చుకోవటానికి నీ జీవితాన్ని ఒక మార్పు కలిగిన జీవితముగా నువ్వు జీవించాలి. హల్లెలూయా. 3, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. అప్పుడు ఆ మందసమును మోయేవారు యోర్దానులో దిగిన తరువాత మందసమును మోయి యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే పైనుండి పారు నీళ్లు బహుదూరమున సారేపొద్దునొద్దునున్న
ఆదామును ప్రమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలారా గమనించండి, యోర్దాను ఆ ప్రవాహానికి అడ్డుపడింది ఎవరు? యాజకులు. యాజకుడు ఏం మోస్తున్నాడు? మందసం. మందసం అంటే ఏంటి? పరిశుద్ధ గ్రంథం. స్తోత్రం చెప్పండి దేవునికి. అది మోస్తున్న యాజకుడు ఆ ప్రవాహానికి అడ్డుపడి నిలబడితే ప్రవాహం ఏమైంది? ఆగిపోయింది. స్తోత్రం చెప్పరే. అసలు మనిషి అనేవాడు అక్కడ నిలబడడానికి అవకాశం లేదు. అంతటి ప్రవాహం. అంతటి ప్రవాహానికి అడ్డుపడిపోయే విధానంలోనికి మందసం మోస్తున్న దైవజనుడు అక్కడ నిలబడితే ఆ ప్రవాహం ఆగిపోతే ఆరిన నేలగా మారిపోయింది. స్తోత్రం చెప్పండి దేవునికి. ఎవరికి? నువ్వు చేస్తున్న వాగ్దానం పొందుకుంటున్న ఇశ్రాయేలీలకి ఆ వాగ్దాన భూమిలోనికి వెళ్ళటానికి మార్గదర్శకం ఏమై ఉండాలా? మందసం. ఆ మందసాన్ని మోసే యాజకుడై ఉండాలా. ఆ అడుగు జాడలలో మన బతుకుండాలి. మీకు అర్థమవుతుందా? అంటే ఇప్పుడు ఆత్మీయ కోణంలో ఆకలింపు చేసుకో బిడ్డ వాక్యాన్ని. వాక్యం నీకు అరిగితేనే బలం దొరుకుతుంది. నాకు కాదు నేను పరిశుద్ధుని. చిచ్చి వానికి మన జీవితం. ఎవరు పరిశుద్ధుడు? ఆయన ఒక్కడే. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలు చాలా జాగ్రత్తగా ఆలకించు. ఆ మోయిచ్చిన యాజకుడు కాలు అందులో ఎడితే ఏం మోస్తున్నాడు? మందసం. వాక్యాన్ని, ఉపదేశాన్ని నీ దగ్గరికి తీసుకొస్తున్నప్పుడు దానికి లోబడిపోయి అడుగు జాడలు వెళ్ళిపోతే నీకు చేసిన వాగ్దానం పొందుకుంటావు. ఏ అడుగుల్లో ఉండాలి? మోస్తున్న సేవకుడు. స్తోత్రం చెప్పు దేవునికి. యథార్థత ప్రకటిస్తున్న సేవకుడు, దేవునికి దగ్గరగా ఉన్న సేవకుడు, ఒక అభిషేకంతో ఉన్న సేవకుడు, ఒక ఆత్మచేత నడిపించబడుతున్నాడు. అద్భుతాలు జరుగుతున్న కార్యాలు పరిస్థితిని బట్టి ఆ నీడలో, ఆ వెలుగులో ఆ వెనకాల వెళ్ళిపోతే పొందేసుకుంటావు. మీకు అర్థమవుతుందా? ఈ ఉపదేశాన్ని మోస్తున్నాడు. ఈ ఉపదేశంలో ఎంతసేపు సోది, వాక్యం ఉండదు. ఎగ్గేసుకుని వెళ్ళిపోతుంది. ఏది? సమాధులకి స్థలం ఇస్తే అక్కడికి, పుట్టినరోజు కేకులు ఇస్తే అక్కడికి. మరి నీ కుటుంబంలో అద్భుతం ఎప్పుడు చేస్తుంది? సత్య పెట్టిస్తానంటే అక్కడికే. వారి సంఘాల్లో ఉపదేశంలో ఉండటానికి, దేవుని అడుగుజాడ నడుస్తున్న దైవజనుని వెంబడించే విధానంలో బ్రతకటానికి, ఒక అభిషేకంతో పొందుకున్న విధానంలో జీవించటానికి, వారికి చేసిన వాగ్దానాన్ని పొందుకోవడానికి. స్తోత్రం చెప్పండి దేవునికి. హల్లెలూయా. ఆ ప్రవాహం ఆగిపోతే వారు నడిపించిన సందర్భం అద్భుతం కదా. ఆ మందసం పట్టుకుని ఎప్పుడైతే నిలబడ్డారో వీరందరూ ఆ దరికి వెళ్ళే వరకు కాయలు కాసిపోతున్న విధానంలో నిలబడే ఉన్నాడు. కానీ దైవజనులు బయటికి వెళ్ళా. హల్లెలూయా. నిన్ను దాటించడానికి అటు ఉపదేశంలో ఉన్న దైవజనునికి కావాలి, అటు అభిషేకంతో ఉన్న వాళ్ళకి కావాలి. ఆ ప్రకారం నడుస్తున్నాడు, అటువంటి సాక్ష్యం కలిగినాడు. అన్నేడు ఉండాలి. నీకు ఏర్పరచుకున్నావా? ఉపదేశంలో ఉండు బిడ్డ. అద్భుతాన్ని చూపిస్తాను నీకు. నువ్వు అనుకున్నది దేవుడు చేయగలగడు. నువ్వు అనుకున్న దానికంటే అమితమైన అద్భుతాన్ని చేసి తృప్తిపరచగలిగిన ప్రభు. స్తోత్రం చెప్తావనిగా. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలు గమనించండి, 3 సందర్భాల మీద దృష్టి తీసుకొచ్చాను. దేవుడు వారికి ఇస్తానన్న దేశాన్ని ఇస్తానన్నాడు. వెళ్ళటానికి ఆహారాన్ని సమకూర్చుకో అన్నాడు. ఆత్మీయ ఆహారంతో బలపడి ఉండాల. 2, ఒక అద్భుతాన్ని చేస్తానన్నాడు. దానికోసం నీ జీవితాన్ని, పాత జీవితానికి సమాధి కట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. 3, ఒక అభిషేకంతో కూడిన సేవకుని అడుగు జాడలను నడవాలి. అందరూ అదే కదయా అని నువ్వు అంటావా? ఒక మాట చూపిస్తాను నీకు. యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 28వ వచనం. మరియు దాని ప్రవక్తలు వ్యర్థమైన దర్శనములు కనుచు యెహోవా ఏమీ సెలవియ్యనప్పుడు ప్రభువైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడని చెప్పుచు ఒట్టి సోదిగాండైన జనులను కట్టిన మంటి గోడకు గచ్చిపోత పూయవారై ఉన్నారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆడితో దేవుడు మాట్లాడ్డావు. నీ గురించి మాట్లాడారని సోచి చెప్తాడు నీకు. వాక్యం చెప్తుంది. నీ అవసరతను ఆధారం చేసుకుని నీతో కళ్ళబొల్లి మాటలు చెప్పాడని అర్థం. నీకు అర్థమవుతుందా?
మీ అవసరతను కాదు, కానీ వాని అవసరత నిమిత్తమై నీతో మాట్లాడి, దేవుడు చెప్పంది చెప్పి, దేవునికి వ్యతిరేకమైన మాటలు పలుకుతూ, ఆయన ప్రత్యక్షం కాకపోయి నేను దేవుని చూశానని చెప్పడం. స్తోత్రం చెప్పండి దేవుని గట్టిగా. హల్లెలూయా. ఇటువంటి దుర్బోధలు జరుగుతున్నప్పుడు లేవంటారా కోకొలలో. అందుకే ఆయన ఎప్పుడే చెప్పేశాడు కదా. యేసుబాబు ఏం చెప్పాడు? గొర్రె చర్మం కప్పుకొని వస్తారంట తోడేళ్ళు, పైకే లోపల ఏముంటుంది? ఆడ ఆశకి మితం ఉండదు. యేసుబాబు ఏమన్నాడు? తిండికి గొంతుకి కత్తెట్టుకోమన్నాడు. వీడికి ఏం కావాలి? వీడికి నానా రకాలు కావాలి. స్తోత్రం చెప్పండి దేవుని గట్టిగా. హల్లెలూయా. బిడ్డలు చాలా జాగ్రత్త, చాలా జాగ్రత్త. నువ్వు ఒక అద్భుతం చూడాలంటే ఒక అభిషిక్తుడి చేతిలో ఉండాలి, ఉపదేశంలో నీ బ్రతుకు ఉండాలి. ఒక ఆశ్చర్యమైన కార్యం చూడాలి అంటే ప్రభుని యేసుక్రీస్తు ప్రభుకు నిమిత్తం బతకటానికి లోకానికి సమాధి కట్టాలి, లోకానుసారమైన ఆశలకు సమాధి కట్టాలి. అటు కృప ధన్యత దేవుడు నీకు అనుగ్రహించడానికి నువ్వు ఎక్కడుండాలా? దైవజనుడు అడుగుజాడు ఆయన ఎట్టుండాలా? మందస్సు మోసేవాడై ఉండాలి. హల్లెలూయా. ఆ ప్రకారం నీ జీవితాన్ని బ్రతికిస్తే ఒక్క మాట చెప్తాను, దేవుడు నీకు చేసిన వాగ్దాన్ని నెరవేర్చడానికి ఎక్కడా కూడా, ఏ పరిస్థితులను కూడా నిన్ను దేవుడు విడిచిపెట్టాడు. ఒక మాట చదువుతారా? సామెతల గ్రంథం 8వ అధ్యాయం 34వ వచనం. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశము వినువారు ధన్యుడు. ఇంతటి ధన్యకరమైన పరిస్థితులు నీకు కావాలి అంటే, నీ కుటుంబంలో ఒక అద్భుతం జరగాలి అంటే, ఒక ప్రవాహాన్ని, ఒక శ్రమను ఒక దాటి నువ్వు వెళ్ళాలి అంటే, అంతటి ధన్యత నీకు కలగాలి అంటే ఏం కలిగి ఉండాలి? నువ్వు ఆయన గడప కమ్మెల దగ్గర, ఆయన ద్వారబంధం అంటే దేవుని మందిరంలో ఉపదేశానికి లోబడి బతకటానికి నువ్వు సిద్ధపడితే అంతటి ధన్యత దేవుడు నీకు ఇస్తానన్నాడు. 3 మాటలు గుర్తుపెట్టుకో. నీ ఆత్మీయ ఆహారం ప్రభువైన యేసుక్రీస్తు మాట అయి ఉండాలి, ఆయన మాట అయి ఉండాలి. నువ్వు అద్భుతం చూడాలి అంటే నీ పాత జీవితాన్ని విడిచిపెట్టాలి. ఎక్కడ నేను బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఎంతమంది లోకంలో పడి తిరగట్లేదు? ఎందుకు మాట్లాడుతున్నాను నీతో దేవుడు? ఏదో ఒక అవిధేయత ఉండబట్టే కదా, నువ్వు చేస్తానన్న అద్భుతానికి దూరంగా ఉండబట్టే కదా నీతో మరలా జ్ఞాపకం చేసి విడిచిపెట్టే బిడ్డ అని మాట్లాడుతున్నాడా? యాకోబు దేవుడు నమ్మలేదా? ఎందుకని మరలా శుద్ధి చేసుకొని అన్నాడా? అనుదినము ఆయన గడప విడిచిపెట్టక, ఆయన ద్వారబంధములు విడిచిపెట్టక దేవుని సన్నిధిని వెంబడిస్తూ మందసం మోస్తున్న దైవజనుడి సహవాసంలో నువ్వు ఉంటూ జీవితాన్ని కొనసాగిస్తే ప్రతి వ్యతిరేకతను దాటి నీ ఇచ్చిన వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చడానికి సిద్ధపాటులో ఉంటా. అటు కృపధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించాలని. టీవీ చూస్తున్న బిడ్డలు ఎక్కడ ఆగిపోయి ఉన్నారు వారి జీవితంలో, వారు చూస్తున్న పరిస్థితులను బట్టి, వారి జీవితంలో జరగాల్సిన అద్భుతాలు ఎంత దూరంగా ఉన్నావు అనుకున్నారు. రేపే నువ్వు మారితే, నీతో మాట్లాడుతున్నది నా జీవం కలిగిన దేవుడు సజీవుడు. అటు కృపధన్యతలో ఉండడానికి మోకరించి బిడ్డ ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ కొందనాలయ్యా. నీ మాట చొప్పున బ్రతకటానికి, నువ్వు ఇచ్చిన వాగ్దానం మా పట్ల నెరవేరటానికి ఏ విధంగా బ్రతకాలో, ఏ సహవాసంలో ఉండాలో, ఏ ఆత్మీయత మేము బ్రతకాలో మాతో మాట్లాడి నమ్ముతున్నామయ్యా. నీ చిత్తమే మా పక్షంలో జరిగించమని, దీవెనకరమైన పరిస్థితిని అనుగ్రహించమని ఇటీవీ చూస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకునండి అయ్యా. ఎంతకాలం వారి వేదనకరమైన పరిస్థితుల్లో ఉన్నారో వారి జీవితాల్లో ఒక అద్భుతాన్ని చేయగలిగిన వాడు నీవే. నీ చిత్తమే వారి పట్ల జరిగించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.